నల్గొండ జిల్లా చౌటుప్పల్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. మున్సిపల్ చైర్మన్ పదవి వేరే వారికి ఇవ్వడంతో గందరగోళం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా మున్సిపల్ హాల్ దగ్గర వాణి అనుచరులు నినాదాలు చేస్తున్నారు. నీకేమన్నా పద్ధత, నీకేమన్నా న్యాయమా, నీకేమన్నా ఉందా? బయటికి రా, నాతో మాట్లాడు. నా కొడుకు నాతో మాట్లాడు. సమాధానం నాకు చెప్పు. ఏమని హామీ ఇచ్చినావు? ఇవాళ ఎవరికి ఇస్తున్నావు నువ్వు? అది ఏ ఊరోడు? అది ఊర్లో పుట్టిందా? వాడికి ఊర్లుందా? వాడికి ఎట్లా ఇస్తావు నువ్వు? నల్గొండ జిల్లా చౌటుప్పల్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ తగిలినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం వద్ద ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు బయటపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఈ 13వ వార్డు నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ అభ్యర్థి ముగుల ఏదైతే తనకు చైర్మన్ పదవి ఇవ్వలేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యే కారు నుంచి కూడా దిగి వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్. క్యాంపు నుంచి కూడా నేరుగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రానికి చేరుకుంటున్న క్రమంలోనే ఒక్కసారిగా కూడా ఎవరైతే 13వ వార్డు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బత్తుల వాణి విప్లవ్కు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, వానికి సంబంధించినటువంటి ఆ ఏరియాకి సంబంధించినటువంటి స్థానికులు ఎమ్మెల్యే కారును అటగించారు. అయితే ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఎమ్మెల్యే కారు నుంచి కూడా వాణి అక్కడి నుంచి కూడా వాణి విప్లవ్ అక్కడి నుంచి తూకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. క్యాంపు నుండి 12 మంది కౌన్సిలర్ బస్సులోకి తీసుకురాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా తన కారులోనే వాణిని ఎక్కించుకొని తీసుకువచ్చింది. అయితే నిన్నటి నుంచి కూడా వాణి తనకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా అడుగుతున్నప్పటికీ కూడా ఏదైతే 12వ వార్డు నుంచి 9వ వార్డు నుంచి గెలిచినటువంటి మొగదుల పావని రమేష్ గౌడ్ ని చైర్మన్ గా ఎంపిక చేశామని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే తోటి కూడా వాగ్వివాదానికి దిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఆమెను బుజ్జగించేసి వాణిని బుజ్జగించి తీసుకొని వస్తుండగా ఒక్కసారిగా వీరందరూ కూడా బంధువులు వాణికి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఎమ్మెల్యే కారును అడ్డగించిన క్రమంలోనే ఒక్కసారిగా వాణి ఎమ్మెల్యే కారు దిగి పరిగెత్తుకొని వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. దీంతో కూడా ఒక్కసారిగా ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అనుచరులు కూడా నిశ్చయితులైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక్కసారిగా వారందరూ కూడా ఎమ్మెల్యే డౌన్ రాజగోపాల్ రెడ్డి డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఎందుకంటే తమకు ముందు నుంచి కూడా చైర్మన్ పదవి ఇస్తా అని చెప్పేసి ఆశ పెట్టి చివరి నిమిషంలో వేరే వారికి కేటాయించడం, పావనికి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా వారు ప్రశ్నించారు. దీంతో కూడా ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు రంగప్రవేశం చేసి వారందరూ కూడా పక్కకు తొలగించి ఎమ్మెల్యే కారును ముందుకు వెళ్ళనిచ్చారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే కారును అటగించే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు వారిని అక్కడి నుంచి తొలగించి ఎమ్మెల్యే కారుతో పాటు క్యాంపు నుంచి వస్తున్నటువంటి వారిని కూడా మున్సిపల్ కేంద్రానికి ఏదైతే మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. దీంతో కూడా కొంత ఉద్రిక్త సద్దుమణిగిందని చెప్పొచ్చు. అయితే మరోవైపు ఎమ్మెల్యేకు సంబంధించి డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ వారు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందుకు పోలీసులు వారిని అందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేసి అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ రాము.
Bye.